అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు దాదాపు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు 2,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధుల బడ్జెట్ అనేది ఈరోజు రేపు ఈ జిల్లాలలో రైతన్నలకి పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేసింది. ఇక ఎవరైతే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతన్నల ఖాతాలలో ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని 8,000 రూపాయల డబ్బులను పంట పెట్టుబడుల సాయం కింద మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జమ చేయడానికి ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేసింది. ఇక రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయనున్నారో పూర్తి అర్హతల మరియు జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో మనకైతే రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 21 విడత కింద డబ్బులు అనేది జమ కాబోతున్నాయో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణలో చాలామంది రైతన్నలు దాదాపు 60 లక్షల మంది రైతన్నలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక వీరందరికీ పంట పెట్టుబడుల సాయం కింద యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఆర్థిక శాఖకు యాసంగి రైతు భరోసా డబ్బులను సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి దాదాపు 10,000 కోట్ల రూపాయలకు పైగా రైతు భరోసా డబ్బుల బడ్జెట్ అనేది ఉండబోతుందన్నట్లు సమాచారం. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుకగా అక్టోబర్ నెల 18వ తారీఖు నుంచి పీఎం సమానిధి 21 విడత 2,000 రూపాయలనైతే జమ చేయనున్నారంట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో. ఇక మొదటిగా మన తెలంగాణలో అక్టోబర్ నెల 18వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో పీఎం కిసాన్ 2,000 రూపాయలు అయితే జమ చేయనున్నారు. ఇక అటు తర్వాత నవంబర్ నెల మొదటి వారంలో మన తెలంగాణలో ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ నెల చివరి ఆఖరుల నుంచి జమ చేయనున్నారంట. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు జమ కావాలంటే మరలా మీరు ఈసారి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలంట. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.